మరి ఈనాటి నా సందేశంలో ఒక మిషనరీ జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క మిషనరీ పేరు హడ్సన్ టైలర్. ఈయన చైనా ఇంగ్లాండ్ మిషనరీని స్థాపించిన పితామహుడు. అలాగే చైనా దేశానికి సువార్త ద్వారాలు తెరవబడుటకు ఒక మార్గాన్ని చూపించిన ఒక గొప్ప విశ్వాస వీరుడు ఆయన చైనా ఇంగ్లాండ్ మిషనరీని స్థాపించిన హడ్సన్ టైలర్. ఈయన యొక్క పూర్తి పేరు జేమ్స్ హడ్సన్ టైలర్. హడ్సన్ టైలర్ ఇంగ్లాండ్లోని బాన్స్లీ అనే ప్రాంతంలో 1832వ సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు ఏమనగా జేమ్స్ టైలర్ అలాగే అమిలియా. వీరికి 5గురు సంతానం కాగా వీరిలో 3 మరణించారు. హడ్సన్ టైలర్ జ్యేష్ఠ కుమారుడు. 18వ శతాబ్దంలోని జాన్ వెస్లీ ప్రసంగాల ద్వారా హడ్సన్ టైలర్ యొక్క ముత్తాత గారు రక్షింపబడ్డారు. ఆ విధంగా వీరి యొక్క తరములన్నీ ఎంతో భక్తి కలిగిన జీవితంలోకి నడిపించబడ్డాయి. హడ్సన్ యొక్క తల్లిదండ్రులు హడ్సన్ను ఎంతో భయభక్తులతో పెంచారు. వీరి తండ్రి గారికి చైనా మిషనరీగా వెళ్ళాలి అని ఎంతో ఆశ కలిగి ఉండేవారు. హడ్సన్కి 14 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు తాను దేవుని నుండి దూరమై తన యొక్క స్నేహితుడి ప్రభావం వల్ల ఈ లోకానుసారంలో జీవించడం ప్రారంభించాడు. కానీ తన తల్లి అయిన అమీలియా ఆయన యొక్క రక్షణ కొరకు ఎంతో ప్రార్థించింది. ఒకరోజు అమీలియా 80 మైళ్ళ దూరంలో ఉండగా హడ్సన్ తన ఇంటిలో ఉన్నాడు. తన తల్లి అక్కడి నుండి హడ్సన్ యొక్క మారు మనస్సు కొరకు ఒక గదిలోనికి వెళ్ళి గంటల తరబడి ప్రార్థన చేసింది. ఇక అదే సమయంలో హడ్సన్ తన గదిలో ఒక మంచి పుస్తకం చదువుటకు వెతుకుతుండగా ఆయనకు ఒక కరపత్రిక కనపడింది. ఆ కరపత్రికలో ముందుగా ఒక కథ, ఆ తర్వాత ఒక చిన్న వాక్యం ఉంటుంది అని హడ్సన్కి తెలుసు. కాబట్టి ఆ కథ చదివి వాక్యం చదవకూడదు అని ఆ కరపత్రిక తీసుకున్నాడు. అయితే ఆ పత్రిక చదువుతుండగా అందులో ఉన్న మాటలు ఆయన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఎంతో దూరంలో ఉన్న తన తల్లి దేవునికి స్తుతులు చెల్లిస్తుండగా ఇక్కడ హడ్సన్ రక్షణానుభవంలోనికి నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందాడు. తన తల్లి ఎప్పుడు వస్తుందా, ఈ సంతోషకరమైన వార్త ఆమెకు ఎప్పుడెప్పుడు తెలియచేయాలా అని ఎదురు చూస్తుండగా తన తల్లి రానే వచ్చింది. తన తల్లితో, అమ్మ నీకు ఒక సంతోషకరమైన వార్త చెప్తానుండు అనగానే తన తల్లి, నాకు తెలుసు బాబు, ఈ విషయమే నేను ప్రభువుని 2 వారాలుగా స్తుతిస్తున్నాను. మానవులెవరూ నాకు తెలుపలేదు, కానీ ఆ ప్రభువే నాకు బయలుపరిచాడు అని ఆమె చెప్పినప్పుడు ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుంది అని ఆయన గ్రహించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి హడ్సన్కు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నీవు నా కొరకు చైనా దేశం వెళ్ళుము అని ఒక స్వరం ఆయనతో చెప్పడం ఆయన స్పష్టంగా విన్నాడు. తన తండ్రి గారి ఆశ అయిన చైనా మిషనరీగా వెళ్ళాలి అని చేసిన ప్రార్థన దేవుడు విని హడ్సన్ గారి ద్వారా అది నెరవేర్చాడు. ఇక హడ్సన్ చైనాకు వెళ్ళాలని చైనా భాష నేర్చుకున్నారు. అదేవిధంగా వైద్య శాస్త్రాన్ని కూడా పఠించారు. ఆ తర్వాత ఆయనకు